అనేక కారణాల వల్ల నేటి సమాజంలో రియల్ ఎస్టేట్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇది ఆర్థిక వృద్ధికి ప్రాథమిక స్తంభంగా పనిచేస్తుంది. గృహాలు, వాణిజ్య స్థలాలు మరియు వ్యాపారాలు అభివృద్ధి చెందడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను అందిస్తుంది. దాని ప్రాముఖ్యత యొక్క కొన్ని ముఖ్య అంశాలు ఇక్కడ ఉన్నాయి. 1. ఆర్థిక వృద్ధి. రియల్ ఎస్టేట్ రంగం కి గణనీయమైన సహకారాన్ని అందిస్తుంది. నిర్మాణం, అభివృద్ధి మరియు లావాదేవీలతో ఉద్యోగాలు మరియు సంపదను సృష్టిస్తుంది. ఇది ఫైనాన్స్, బీమా మరియు నిర్మాణం వంటి సంబంధిత పరిశ్రమలను కూడా ప్రభావితం చేస్తుంది. 2. హౌసింగ్ మరియు షెల్టర్. వ్యక్తులు మరియు కుటుంబాలకు గృహాలు మరియు నివాసాలను అందించడానికి రియల్ ఎస్టేట్ అవసరం. ఇది మానవ ప్రాథమిక అవసరం. సరసమైన గృహాలకు ప్రాప్యత అనేక ప్రాంతాలలో క్లిష్టమైన సమస్యగా మిగిలిపోయింది. 3. పెట్టుబడి అవకాశాలు. రియల్ ఎస్టేట్ చాలా కాలంగా స్థిరమైన మరియు లాభదాయకమైన పెట్టుబడి ఎంపికగా పరిగణించబడుతుంది. ఆస్తి యాజమాన్యం, అద్దె ఆదాయం మరియు దీర్ఘకాలిక ప్రశంసల ద్వారా సంపద నిర్మాణానికి అవకాశాలను అందిస్తుంది. 4. సామాజిక స్థిరత్వం. సురక్షితమైన జీవన పరిస్థితులను అందించడం, కమ్యూనిటీలను ప్రోత్సహించడం మరియు చలనశీలతను ప్రారంభించడం ద్వారా బాగా పనిచేసే రియల్ ఎస్టేట్ మార్కెట్ సామాజిక స్థిరత్వానికి దోహదం చేస్తుంది. 5. వాణిజ్య అభివృద్ధి. వ్యాపారాలు, ఆఫీస్ స్పేస్లు, రిటైల్ అవుట్లెట్లు మరియు పారిశ్రామిక కేంద్రాల కోసం వాణిజ్య రియల్ ఎస్టేట్పై ఆధారపడతాయి. ఇది ఆర్థిక కార్యకలాపాలు మరియు ఉద్యోగ కల్పనకు కీలకం. 6. అర్బన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్. రియల్ ఎస్టేట్ నగరాలు మరియు పట్టణాల భౌతిక ప్రకృతి దృశ్యాన్ని రూపొందించడంలో సహాయపడుతుంది. మౌలిక సదుపాయాలు, రవాణా మరియు జీవన నాణ్యతను ప్రభావితం చేస్తుంది. సారాంశంలో, రియల్ ఎస్టేట్ ఆశ్రయం కోసం మాత్రమే కాదు, ఆధునిక సమాజంలో ఆర్థిక వృద్ధి, సామాజిక స్థిరత్వం మరియు అభివృద్ధికి కీలకమైన డ్రైవర్ కూడా.